సొరకాయ తీగూర చేయడానికి లేత సొరకాయ తీసుకొని ఇలా చెక్కు తీసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వేయించిన వేరుశనగ గింజల్లో 4 తెల్లపాయలు అలాగే 2 స్పూన్లు కారం కూడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండలు పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు కొద్దిగా వేసి వేగనిచ్చిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలను కూడా వేసేసి వేగనివ్వాలి. ఇందులో కరివేపాకు అలాగే సన్నగా తరిగిన టమోటాలను కూడా వేసేసి వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన సొరకాయలన్నింటినీ కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సొరకాయ పచ్చివాసన అనేది పోతుంది. ఇందులోనే కొద్దిగా కారము అలాగే ధనియాల పొడి కొద్దిగా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు తీసేసి పప్పుల పొడి వేసేస్తే సొరకాయ తీగూర రెడీ.